మోహనవాణికి స్వాగతం. ఈరోజు సనాతన సమన్వయంలో మహిమాన్విత శక్తిపీఠాలు అనేటువంటి విషయాన్ని మీకు అందిస్తున్నాను. మరొకసారి మోహనవాణి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సమస్త జీవులలో శక్తి రూపములతో వెలసి ఉన్నటువంటి నెలవై ఉన్నటువంటి ఆ శక్తి స్వరూపిణి దేవికి మాటమాటికి నమస్కృతులు సమర్పిస్తున్నాను. సమస్త జీవుల్లో ఉన్నటువంటి శక్తి రూపంలో ఉన్నటువంటి ఆ మహాశక్తికి మాటి మాటికి నమస్కృతులు సమర్పిస్తున్నాను. ఈ మహిమాన్విత శక్తిపీఠాలు, ఈ మహాశక్తి స్వరూపిణి అనేటువంటి ఈ జగన్మాత ఈ పృథ్వీపై ఎట్లా వెలసి ఉన్నది, ఎటువంటి మహిమాన్విత రూపాలతోటి మనందరికీ కూడా అభయాన్ని ఇస్తుందో ఈరోజు మహిమాన్విత శక్తిపీఠాలు అనేటువంటి అంశాన్ని మీకు అందిస్తున్నాను. ఈ మహిమాన్విత శక్తిపీఠాలు అసుర సంహారం కొరకు సృజించబడినటువంటి స్త్రీ శక్తి స్వరూపం. ఈ జగన్మాత అనేక నామాలతో పూజింపబడుతోంది. అఖండ భారతావని, ఇది వేదభూమి, ఇది కర్మభూమి. ఈ మహిమాన్విత ప్రదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు మానవులకి ముక్తిని, అభయాన్ని కలిగిస్తున్నాయి. అటువంటి ఈ అఖండ భారతం అనేక క్షేత్రపీఠాలకి నెలవై ఉన్నది. అటువంటి క్షేత్రపీఠాలే అష్టాదశ శక్తిపీఠాలు. ఈ అష్టాదశ శక్తిపీఠాల గురించి మనం తెలుసుకుందాం. ఇవి అసలు 108 అని, 54 అని, 51 అని భావిస్తున్నారు. కానీ శ్రీ ఆదిశంకరులు మాత్రం ఆయన సూచించడం మాత్రం 18 శక్తిపీఠాలు మనకి ప్రామాణికంగా నిలిచాయి. శ్రీ శంకర భగవత్పాదులు ఆసేతు హిమాచలం నుంచి మొత్తం ఈ అఖండ భారతావనంతా కూడా ఆయన శిష్యగణంతో కాలినడకన ఆయన సంచరించారు. ప్రతి చోట కూడా ఆయన యొక్క దివ్యశక్తితోటి, బీజాక్షరాలతోటి ఆయన యంత్రాలని ప్రతి చోట నెలకొల్పారు. అటువంటి శక్తిపీఠాలని ఆయన 18 శక్తిపీఠాలని, అష్టాదశ శక్తిపీఠాలని మనకి ప్రామాణికంగా ఆయన చూపెట్టారు. మనకి ఈ వృత్తాంతం ఏంటో తెలుసుకుందాం. అటువంటి శ్రీ ఆదిశంకరులు సూచించినటువంటి 18 శక్తిపీఠాల యొక్క వృత్తాంతాన్ని మనం తెలుసుకుని, అసలు వీటిని తెలుసుకుంటేనే మనకి ఎంతో పుణ్యం కలుగుతుంది. కాబట్టి ఒకసారి వాటి గురించి తెలుసుకుందాం. ప్రజాపతులలో ఒకరైనటువంటి దక్షుని కుమార్తె అయినటువంటి సతీదేవి తండ్రిని కాదని శివుని వివాహం చేసుకుంది. అదంతా మనకి శివ పురాణంలో తెలుసు. మనకి శివ పురాణంలో మనం అదంతా తెలుసుకున్నాం. ప్రజాపతులలో ఒకడైనటువంటి దక్షుడు ఆయన కుమార్తె అయినటువంటి సతీదేవి ఆ తండ్రికి ఇష్టం లేకపోయినా కూడా శివుని వివాహం చేసుకుంది. భోళాశంకరుడు అంటే ఇష్టం లేని ఆ దక్షుడు తాను చేస్తున్నటువంటి యజ్ఞానికి ఆహ్వానించలేదు. ఆ దక్ష యజ్ఞానికి శివుణ్ణి, అల్లుని ఆహ్వానించలేదు. కానీ ఆ తండ్రి చేస్తున్నటువంటి మహాయజ్ఞానికి సతీదేవి ఆహ్వానించకపోయినా, పిలవకపోయినా వెళ్ళింది. కుమార్తెను కూడా చూడకుండా ఘోర అవమానానికి గురి చేస్తాడు ఆ దక్షుడు. గర్వం, అహంకారం, గర్వం ఇవన్నీ కూడా మనిషిని తుదకి
ఎలా తయారు చేస్తాయో మనకి ఈ యొక్క దక్ష చరిత్ర కూడా మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఆ ఘోర అవమానానికి గురి చేస్తాడు ఆ దక్షుడు. ఆ భక్త శంకరుణ్ణి నానా మాటలు అంటాడు, అల్లుడిని చూడకుండా నానా మాటలు అన్నాడు. ఆ అవమానాన్ని భరించలేక సతీదేవి యోగాగ్నిలో పడి భస్మరూపం ధరించింది. యోగాగ్నిలో పడి భస్మరూపాన్ని ధరించింది, భస్మమైపోయింది మాట. ఆ విషయం తెలుసుకున్నటువంటి లైకాలుడు మహాశివుడు పరమేశ్వరుడు ఆ దక్షుని యజ్ఞానికి వచ్చి కాలభైరవుని పంపుతాడు ముందర. ఆ కాలభైరవుని పంపి యజ్ఞాన్నంతా కూడా ధ్వంసం చేయిస్తాడు. భస్మరూపి అయినటువంటి సతీదేవి ఆవిడని చూసి ఆ భస్మరూపైనటువంటి ఆ సతీదేవిని దేహాన్ని భుజాలపై వేసుకుని మోసుకుంటూ ప్రళయ తాండవం చేస్తూ ఆ శివుడు ఆహాకారాలు చేయసాగాడు. ప్రళయ తాండవం చేశాడు ఆయన. ఆ భస్మరూపైనటువంటి సతీదేవి దేహాన్ని భుజాలపై వేసుకుని ప్రళయ తాండవం చేయసాగాడు. సృష్టి ధర్మమే గాడి తప్పుతుందని గ్రహించినటువంటి స్థితికారుడు మహావిష్ణువు తన సుదర్శనంతో ఆ సతీదేవి దేహాన్ని ముక్కలుగా ఖండిస్తాడు. ఇవన్నీ కూడా ఏంటంటే గొప్ప విషయాలు, అద్భుతమైన, వీటిని బాగా లోతుగా పెడితేనే కానీ వీటిలో ఉన్నటువంటి అసలైనటువంటి రహస్యాలు మనకి అర్థం కావు. కానీ చివరికి లోతుగా ఆలోచించి వీటి యొక్క మహిమ, వీటి యొక్క అద్భుతాన్ని కనుక మనం అవగాహన చేసుకుంటే చక్కగా మనకి అన్నీ కూడా అర్థమవుతాయి. ప్రతిదీ కూడా మనకి చక్కగా అర్థమవుతాయి. సృష్టి ధర్మం తప్పుతోంది అనుకున్నాడు. ఎందుకంటే లైకారుడైనటువంటి పరమశివుడు రుద్రుడైపోయి ప్రళయ తాండవం చేస్తున్నాడంటే ఎప్పుడో రావాల్సినటువంటి ప్రళయం ఇప్పుడే వచ్చేస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి మహావిష్ణువు ఏం చేశాడు? సృష్టి ధర్మం గాడి తప్పుతోందని గ్రహించి శ్రీ మహావిష్ణువు స్థితికారుడు కాబట్టి, స్థితిని ఉంచాలి కాబట్టి ఆయన ఏం చేశాడు? తన యొక్క సుదర్శన చక్రంతో ఆ సతీదేవి యొక్క భస్మరూపాన్ని ముక్కలుగా ఖండించేశాడు. ఆ శరీర భాగాలన్నీ కూడా రకరకాల అనేక ప్రదేశాల్లో పడ్డాయి. అవి ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలే ఈ మహాశక్తి పీఠాలు, ఈ అష్టాదశ శక్తి పీఠాలుగా అవన్నీ కూడా ఈ రోజుకి కూడా అందరికీ కూడా ఈ శక్తి పీఠాలు అనుగ్రహాన్ని కలిగిస్తున్నాయి, కోరిన కోరికలు తీరుస్తున్నాయి, అనేక శక్తి యుక్తుల్ని మనకు అందిస్తున్నాయి. మనకున్నటువంటి అనేక పీడల్ని ఈ యొక్క శక్తిపీఠాలు ఇవి తొలగిస్తున్నాయి. వీటిని ఆరాధించి అనేక మంది పుణ్యాన్ని పొంది పునీతులవుతున్నారు అనేటువంటిది మనకు అందరికీ తెలుసు. ఈ శరీర భాగాలు పడినటువంటి ప్రదేశాలే ఈ అష్టాదశ శక్తిపీఠాలు. లంకాయాం శాంకరీ దేవి, సతీదేవి తొడభాగం పడినటువంటి ప్రదేశంగా భావిస్తున్నారు దీన్ని. ఇది శ్రీలంకలోని ట్రింకోమరి పట్టణంలో ఉంది ఇది. కానీ ఇప్పుడు ఇది శిథిలమైపోయింది, పెద్దగా కనపడటం లేదు. ఒకప్పుడు శ్రీలంక కూడా ఈ అఖండ భారతావనంలోదే ఉంది కాబట్టి మనం ఇప్పుడైతే వేరే దేశంగా ఉంది, కానీ ఈ అఖండ భారతావనంలోనే శ్రీలంక కూడా ఉండేది. కానీ ఇప్పుడు ట్రింకోమరిలో ఈ పీఠం ఉంది, కానీ సతీదేవి తొడభాగం పడినటువంటి ప్రదేశం ఇది. కానీ ఇప్పుడు సిద్ధమైపోయింది, మనకి పెద్దగా అక్కడ కనపడటం లేదు. ఏదో చిన్నపాటి ఒక దేవాలయం ఉందంతే. కామాక్షి కాంచికాపురి, ఇక్కడ దేవి ఈ సతీదేవి యొక్క వీపు భాగం పడిందని ప్రతీతి. ఇది చెన్నైకి దగ్గరగా ఉంది, కంచికి దగ్గరగా ఉంది. ఈ కంచి మోక్షనగరం అని కూడా అంటారు, మోక్షనగరం అంటారు దీన్ని. చాలా సుందరమైనటువంటి శక్తిపీఠంలోని కామాక్షి కన్నులతో ముక్తిని ప్రసాదిస్తుంది అని చెప్పి మనకు అందరికీ తెలుసు. ఈ కామాక్షి దేవి ఆమె యొక్క ప్రసన్నమైనటువంటి కన్నులతోటి ముక్తిని ప్రసాదిస్తుంది. ఇక్కడి సంతానం
స్తంభం చుట్టూ ప్రదక్షిణం చేస్తే ఇక్కడ ఒక సంతాన స్తంభం అని ఒకటి ఉంది. ఇక్కడ ఆ సంతాన స్తంభం చుట్టూ కనుక ప్రదక్షిణ చేస్తే తప్పక సంతానం కలుగుతుందనేటువంటి ఒక ప్రతీతి ఉంది. సంతాన స్తంభం, ఇక్కడ సంతాన స్తంభం అని అంటారు దాన్ని. కంచికామాక్షి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తుంది. జైనులు బౌద్ధులు కూడా అమ్మవారిని పూజిస్తారు. ఇక్కడ జైనులు బౌద్ధులు కూడా అమ్మవారిని పూజిస్తారు. శ్రీ ఆదిశంకరుల శ్రీచక్రం మహిమ వలన ఇది చాలా మహిమాన్వితమైనటువంటిది. ఇక్కడ ఆదిశంకరులు శ్రీచక్రాన్ని స్థాపన చేశారు, ఇక్కడ ప్రతిష్ఠించారు ఆయన. కాబట్టి ఈ కంచి కామాక్షి ఒక అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తిపీఠం. ప్రద్యుమ్నే శృంఖలా దేవి ఉదర భాగం పడినటువంటి ప్రదేశం ఇది పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్లోని ఒక ద్వీపంలో ఉందని నమ్మకం. అసలు గంగా నది సముద్రంలో కలిసే చోటిది. దీనిని గంగాసాగర్ అని కూడా అంటున్నారు. ఇక్కడ మకర సంక్రమణ స్నానం చాలా పుణ్యం కలిగిస్తుందని చెప్తారు. అక్కడ ఉన్నటువంటి కపిల మందిర ప్రాంతమే ఒకనాటి శృంఖలాదేవి శక్తిపీఠం అనేటువంటి నమ్మకం ఉంది. అక్కడ ఒక చిన్న కపిల మందిరం అని ఒకటి ఉంది. అది ఒకనాటి ఆ శృంఖలాదేవి శక్తిపీఠం అని చెప్తాం. ఇక్కడ సతీదేవి యొక్క ఉదర భాగం పడిందన్నమాట. ఇది ఈ శృంఖలాదేవి శక్తిపీఠం అని అందరికీ నమ్మకం ఉంది. అక్కడ చిన్న కపిల మందిరం ఒకటి ఉంది. అక్కడ ఉన్నటువంటి గంగామాత మూర్తిని శృంఖలాదేవిగా పూజిస్తారు. అక్కడ కపిల మందిర ప్రాంతంలో గంగామాత ఉంది. ఆ గంగామాత యొక్క మూర్తిని శృంఖలాదేవిగా పూజిస్తారన్నమాట. ఇది ఒక మహిమాన్వితమైనటువంటి శక్తిపీఠం. అలాగే చాముండా క్రౌంచ పట్టణి ఈ సతీదేవి కురులు పడినటువంటి ప్రదేశం. ఈ కురులు పడినటువంటి ప్రదేశం ఇది కర్ణాటకలోని మైసూరులో ఉంది. చాముండి పర్వతం మీద ఉంది ఈ వెలసిన దేవి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం. కొండ మీద ఉంటుంది మైసూరులో. చాముండి పర్వతం మీద వెలసిన ఉన్నటువంటి దేవి సతీదేవి యొక్క కురులు పడిన ప్రదేశం. అత్యంత సుందరమైనటువంటి పీఠం ఇది. చాముండేశ్వరి మహిషాసురుణ్ణి సంహరించింది. ఈ దేవి వడయారు రాజులకు చాలా గొప్ప ఇలవేల్పు. ఇక్కడ ఉన్నటువంటి మైసూరు మహారాజు ప్యాలెస్ ఉంది, అక్కడ చూస్తామని అద్భుతమైనటువంటి భవనం ఉంది. మైసూరు వడయారు రాజులకి ఈ చాముండేశ్వరి దేవి ఇలవేల్పు సకల సౌభాగ్యాలను కలిగిస్తుందని చెప్పి అందరికీ కూడా గొప్ప నమ్మకం ఉంది. అద్భుతమైనటువంటి ఇది ప్రదేశం. ఇది కూడా ఒక గొప్ప మహిమాన్వితమైనటువంటి శక్తిపీఠం. అలంపురే జోగులాంబ ఈ సతీదేవి యొక్క దంతాలు పడినటువంటి ప్రదేశం, దవడ భాగం పడినటువంటి ప్రదేశం అని చెప్పుకుంటారు. దీన్ని తెలుగు రాష్ట్రం అనేటువంటి తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. ఇది కర్నూలుకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. జోగులాంబాదేవి యోగీశ్వరిగా సిద్ధప్రదాయనిగా ప్రసిద్ధి చెందింది. చాలా గొప్ప పీఠం ఇది. శ్రీకృష్ణదేవరాయలు శక్తిపీఠాన్ని పునర్నిర్మించారు. ఆయన ఉగ్రరూపంలో ఉన్నటువంటి దేవిని శాంతరూపిణిగా ప్రసన్నం చేసుకున్నారు ఆదిశంకరులు. చూడండి, ఆదిశంకరాచార్యులు నడయాడని ప్రదేశం అంటూ ఏమీ లేదు. ఈ అఖండ భారతావని శంకరాచార్యుల వారు అణువును కూడా ఆయన ప్రతి చోట సంచరించారు. ప్రతి చోట సంచరించి పవిత్రం చేశారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ శక్తిపీఠాన్ని పునర్నిర్మించాడు. ఉగ్రరూపంలో ఉండేది, కానీ ఆ దేవిని శాంతరూపిణిగా మార్చి ప్రసన్నం చేసుకున్నారు శ్రీ ఆదిశంకరుడు. ఇది కూడా ఒక మహిమాన్వితమైనటువంటి శక్తిపీఠం. శ్రీశైలే భ్రమరాంబిక దేవి యొక్క మెడభాగం పడినటువంటి పుణ్యక్షేత్రం ఇది. సతీదేవి యొక్క మెడభాగం పడినటువంటి పుణ్యక్షేత్రం తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కర్నూలుకి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ద్వాదశ జ్యోతిర్లింగ రూపుడైనటువంటి శ్రీ మల్లికార్జున స్వామితో కలిసి శ్రీ భ్రమరాంబిక శక్తిపీఠం భక్తుల్ని కటాక్షిస్తోంది. ఇక్కడ ఇది ఒక అద్భుతమైనటువంటి శక్తిపీఠం. శక్తిపీఠమే కాకుండా జ్యోతిర్లింగ పీఠం కూడా ఇది. కాబట్టి మల్లికార్జునుడు భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి ఉన్నాడు ఇక్కడ శ్రీశైలం. అందుకని శ్రీశైలం ఒక గొప్ప క్షేత్రం, ఇది మహాపుణ్యక్షేత్రం. ఇది దీన్ని శ్రీశైలం యొక్క శిఖరాన్ని చూస్తే ఇక మళ్ళీ జన్మ ఉండదని చెప్తారు. కాబట్టి ద్వాదశ జ్యోతిర్లింగము, అష్టాదశ పీఠము అయినటువంటి ఈ శ్రీశైల భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామిని దర్శించుకుంటే ఇక జన్మ ఉండదనేటువంటిది పరమసత్యం. ఇది భక్తుల్ని భ్రమరాంబిక శక్తిపీఠం నిత్యం కటాక్షిస్తూ ఉంటుంది. భ్రమర గీతాలు వినబడేటువంటి ఆ పీఠం అద్భుతమైనటువంటి మనకి దర్శనాన్ని ఇస్తుంది, పునర్జన్మ లేకుండా చేస్తుంది అనేటువంటిది గొప్ప మహిమాన్విత శక్తిపీఠం ఇది. కొల్హాపురే మహాలక్ష్మి, సతీదేవి నేత్రాలు పడినటువంటి ప్రదేశం. ఈ పీఠం మహారాష్ట్రలో ఉంది. పూణే నుండి 8 గంటల ప్రయాణం దీనికి. 7 దీపస్తంభాలు ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ సప్త దీపస్తంభాలు ఉన్నాయి, ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక్కడ దీపాలు వెలిగిస్తారు. అనేక పుణ్య దినాలలో వీటిని ఉత్సవాలలో వెలిగిస్తారు. ఛత్రపతి శివాజీ మహారాజు, స్వామి వివేకానందుడు తరచూ ఈ పీఠాన్ని సందర్శించేవారు, అమ్మవారిని కొలిచేవారు. అద్భుతమైనటువంటి పీఠం ఇది కొల్హాపురి మహాలక్ష్మి. ఛత్రపతి శివాజీ, స్వామి వివేకానందుడు తరచుగా వెళ్ళి పీఠాన్ని సందర్శించేవారట, అమ్మవారిని కొలిచేవారు. అమ్మవారు వజ్ర వైఢూర్య సకల రత్నాభరణాలతో దర్శనమిస్తూ ఉంటుంది, కోరిన కోరికల్ని తీరుస్తుంది. మాహుర్యే ఏకవీరిక, కుడి చేయి పడినటువంటి ప్రదేశం ఇది. సతీదేవి కుడి చేయి పడినటువంటి ప్రదేశం. ఈ పీఠం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఉంది. ఇక్కడ అమ్మవారు రేణుకాదేవి రూపంలో దర్శనమిస్తారు. రేణుకాదేవి రూపంలో దర్శనమిస్తారు. దత్తాత్రేయుని యొక్క జన్మస్థలం ఇది. అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం దత్తాత్రేయుని యొక్క జన్మస్థలం. స్త్రీ అనసూయ పుత్రుడైనటువంటి దత్తాత్రేయుని పాదుకలు ఇక్కడ కొలువై ఉన్నాయి. అద్భుతమైనటువంటి మహాపుణ్యక్షేత్రం ఇది. ఈ పీఠం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఉంది. ఇక్కడ అమ్మవారు రేణుకాదేవి రూపంలో మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు. ఇది కూడా అద్భుతమైనటువంటి ఒక మహిమాన్వితమైనటువంటి ఇది. అన్నీ కూడా మహిమాన్వితమైనటువంటివే. అటువంటి శక్తిపీఠం ఇది. ఉజ్జయిన్యాం మహాకాళీ, పై పెదవి మోచేయి భాగాలు పడిన ప్రదేశం ఇది. ఇది జ్యోతిర్లింగ క్షేత్రం కూడా. ఉజ్జయిని జ్యోతిర్లింగ క్షేత్రం కూడా మన శ్రీశైలం లాగా. మోక్షనగరమైనటువంటి ఉజ్జయిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మహంకాళి ఉగ్రరూపిణి, మహాకాళేశ్వర సహిత మహాకాళి దర్శనం ఇక్కడ అభయాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఇది పీఠికాయాం పురుహూతికా, దేవి పీఠభాగం పడినటువంటి శక్తిపీఠం ఇది. తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఉంది. ఇది పాదగయ క్షేత్రం. ఇది కూడా ఇక్కడ దత్తాత్రేయుడు శ్రీపాద శ్రీవల్లభునిగా జన్మించాడు. కుకుటేశ్వరుడు పురుహూతికాదేవి సైతంగా అనుగ్రహిస్తాడు. కుకుటేశ్వరుడు పురుహూతికాదేవి ఇద్దరు కూడా ఇక్కడ భక్తులకి అనుగ్రహాన్ని కలిగిస్తారు. ఇది కూడా ఈ పిఠాపురం అంటాను దీన్ని. తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. దీన్ని పాదగయ క్షేత్రం అని కూడా అంటారు. ఇక్కడ పితృదేవతలకి ఇక్కడ తర్పణలు కూడా విడుస్తారు ఇక్కడ. ఇది అద్భుతమైనటువంటి మహిమానటువంటి శక్తిపీఠం ఇది. ఓఢ్యానే గిరిజాదేవి, దేవి నాభిస్థానం పడినటువంటి పుణ్యభూమి ఇది. ఇది ఒరిస్సా రాష్ట్రంలోని బీజాపూర్లో ఉంది. ఇది భువనేశ్వరికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది వైతరణి నదికి దగ్గరగా ఉన్నటువంటి శక్తిపీఠం. అమ్మవారు గిరిజాదేవిగా దర్శనమిస్తారు. దీనిని నాభిక్షేత్రం అని కూడా అంటారు. దేవి నాభిస్థానం కాబట్టి, నాభి పడిన ప్రదేశం కాబట్టి దీన్ని నాభిక్షేత్రం అని కూడా అంటారు. దీన్ని
మాణిక్యా దక్షవాటిక. దేవి ఎడమ చెక్కిలి పడినటువంటి పుణ్యక్షేత్రం ఇది. తెలుగు రాష్ట్రంలోని ఇది కూడా తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో ఉంది. ఇది భీమేశ్వర సహిత మాణిక్యాంబ భక్తులను కటాక్షిస్తూ ఉంటుంది. మాణిక్యాం దక్షవాటిక, దేవి యొక్క ఎడమ చెక్కిలి పడినటువంటి ప్రదేశం ఇది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామంలో ఉంది. భీమేశ్వర సహిత మాణిక్యాంబ భక్తులను కటాక్షిస్తూ ఉంటుందని మనకి తెలియజేస్తున్నారు. హరిక్షేత్రే కామరూప, దేవి యొక్క యోని భాగం పడినటువంటి శక్తి క్షేత్రం ఇది. ఇది కామాక్ష శక్తి పీఠంగా ప్రసిద్ధి పొందింది. ఇది అస్సాం రాష్ట్రంలోని గౌహతి నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేవిని యోని రూపంలో పూజిస్తారు. సంతానము కటాక్షించే దేవిగా కూడా పేరు పొందింది. అత్యంత రమణీయమైనటువంటి ప్రకృతిలో కామాక్ష దేవి యొక్క ఆలయం భస్మభలేశ్వరుని సహితంగా అనుగ్రహిస్తుంది. ఇక్కడ భస్మభలేశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ భస్మాభలేశ్వరుని సహితంగా కామాక్షాదేవి ఇక్కడ అనుగ్రహిస్తూ ఉంటుంది. ప్రయాగే మాధవేశ్వరి, దేవి చేతివేళ్లు పడినటువంటి ప్రదేశం ఇది. ఇది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగలా ఉంది. ఇది యుగ యుగాలుగా అనేక మంది ఋషులు యాగాలు చేసి ఇక్కడ ఇక్కడ పుణ్యక్షేత్రం ఇది, మహాపుణ్యక్షేత్రం. త్రివేణి సంగమ స్నానం చేసి ఆ మాధవేశ్వరిని దర్శించుకుంటారు ఇక్కడ. అంటే మాధవీ సహిత మాధవేశ్వరుడు ఇక్కడ మనకి. అటువంటి ఈ ప్రయాగలో స్నానం చేసి మాధవేశ్వరిని దర్శించుకుంటారు ఇక్కడ. ఇది మహిమాన్వితమైనటువంటి శక్తిపీఠం. తర్వాత జ్వాలాయాం వైష్ణవీదేవి, సతీదేవి నాలుక పడినటువంటి ప్రదేశం ఇది. ఇది హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉంది. ఇది నవజ్వాల రూపంలో వైష్ణవీదేవి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది. ఇది అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది, శక్తిపీఠం ఇది. జ్వాల రూపంలో దర్శనమిస్తుంది వైష్ణవీదేవి. నాలుక, ఆ నాలుకే జ్వాల, మహాశక్తి యొక్క నాలుకే జ్వాల రూపంలో ఇక్కడ మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. నాలుక పడిన ప్రదేశం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉంది. నవజ్వాల రూపంలో వైష్ణవీదేవి మనకు దర్శనమిస్తుంది. సృష్టి మొదలుగా ఈ జ్వాలల్లా వెలుగుతూనే ఉన్నాయట. ఈ భూమి పుట్టినప్పటి దగ్గర నుంచి, సృష్టి మొదల నుంచి కూడా ఈ జ్వాలలు వెలుగుతూనే ఉన్నాయి. ఇక్కడ శివుడు ఉన్మత్త భైరవునిగా దర్శనమిస్తాడు. ఇక్కడ శివుడు మనకి ఉన్మత్త భైరవునిగా దర్శనమిస్తాడు. గయా మాంగళ్య గౌలికా, దేవి వక్షస్థలం పడినటువంటి ప్రదేశం ఈ శక్తిపీఠం. ఇది బీహార్ రాష్ట్రంలోని పాట్నాకు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కాశీకి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మంగళగౌరిని మాంగళ్య రూపంలో కొలుస్తారు. ఇక్కడ వక్షస్థలం పడినటువంటి ప్రదేశం కాబట్టి ఆ మంగళగౌరి దేవిని మాంగళ్య రూపంలో కొలుస్తారు. ఇక్కడ దేవి శక్తిత్రయ రూపిణి. ఇక్కడ సంతానాన్ని ప్రసాదిస్తుంది దేవి, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఈ దేవి. వారణస్యాం విశాలాక్షి, సతీదేవి యొక్క కర్ణములు పడినటువంటి ప్రదేశం ఇది. ఇది ఉత్తరప్రదేశ్లోని అతి ప్రాచీన నగరం అయినటువంటి కాశీలో ఉంది. ఇది మనకు అందరికీ తెలుసు. వారణాసి ప్రపంచంలోనే, సృష్టిలోనే అతి ప్రాచీన నగరం ఈ వారణాసి. ఈ వారణాసి సృష్టి అంతమైపోయినా కూడా ఇది మళ్ళీ తిరిగి అక్కడే మనకి దర్శనమిచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఒక నగరంగా మనకి చెప్తారు దీన్ని. అంటే ప్రళయకాలంలో కూడా నిలిచి ఉంటుంది అని దాని అర్థం. ఈ శక్తిపీఠంలో అమ్మవారు కాశీ విశాలాక్షిగా అందరికీ పరిచితం. కాశీ విశ్వేశ్వరుని సహితంగా ముక్తిని ప్రసాదిస్తుంది. ఈ భూగోళంపై అత్యంత ప్రాచీన నగరం ఈ కాశీ. ప్రళయాంతంలో కూడా నిలిచి ఉంటుంది అనేటువంటి ప్రతీతి ఉంది దీనికి. మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతి ఒక్కరూ
దర్శించి ఆ గంగలో స్నానమాచరించాలని మనకి సనాతన ధర్మం తెలియజేస్తోంది. అటువంటి కాశీ విశాలాక్షిని ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుంటారు. కాశ్మీరేషు సరస్వతి, సతీదేవి కుడి చంపబడినటువంటి పుణ్యపీఠం ఇది. ఈ శక్తిపీఠంలోని అమ్మవారు సరస్వతీదేవి, సాక్షాత్తు సరస్వతీదేవి. ఇది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్లో ఉంది. దీనిని ఖీర్ భవానీ క్షేత్రం అని కూడా అంటారు. అయితే శ్రీ శంకరాచార్యులు ఈ పీఠాన్ని కర్ణాటకలోని శృంగేరికి తరలించారనేటువంటిది కూడా ఉంది మనకి ఇక్కడ. శంకరాచార్యులు వారు ఈ పీఠాన్ని కర్ణాటకలోని శృంగేరి అనే ప్రాంతానికి, అదే శృంగేరి పీఠానికి ఆయన తరలించారని భావిస్తారు. జ్ఞానప్రదాయిని ఈ సరస్వతీదేవి, ఎందుకంటే శారదాదేవిని కూడా అంటారు ఇక్కడ. అటువంటి శృంగేరికి ఈ కాశ్మీర్ నుంచి తీసుకొచ్చారనేటువంటిది కూడా మనకి ఇక్కడ ఉన్నది. ఎలాగా జ్ఞానప్రదాయిని ఈ యొక్క సరస్వతీదేవి కృతయుగం నుండి కూడా నిలిచి ఉన్నటువంటి ఈ శక్తిపీఠాల సందర్శన మానవులకు అందరికీ కూడా సౌభాగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి వీటిని అందరూ కూడా తప్పనిసరిగా దర్శించి ఆ ముక్తిని పొందాలనేటువంటిది మనకి ఈ యొక్క సనాతన ధర్మం మనకి తెలియజేస్తోంది. కృతయుగం నుండి కూడా నిలిచి ఉన్నాయి ఈ శక్తిపీఠాలు. కాబట్టి అటువంటి శక్తిపీఠాలని అదృష్టం కలిగి ఉన్నవారు అదృష్టం కలిగించుకుని వాటిని దర్శించాలని కోరుకుంటూ, దర్శించేటువంటి అదృష్టాన్ని కలగజేయాలని ఆ దేవిని కోరుకుంటూ, ఆ మాతని కోరుకుంటూ, అందరికీ కూడా సకల సౌభాగ్యాలను ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు మనం ఈ అష్టాదశ మహిమాన్విత శక్తిపీఠాలని స్మరించుకున్నాం మనం. కాబట్టి మనందరం కూడా ఆ యొక్క దేవి యొక్క కృపకు పాత్రులవ్వాలని కోరుకుంటూ స్వస్తి.